ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రేమైన వాళ్ళరా, మనము ఈ జులై మాసము ఆఖరి వారంలోనికి ప్రవేశించాం. ఈ నెలతోని దాదాపుగాను సంఘం లేకుండా 5 నెలలు అవుతుంది. కానీ ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనందరికీ కూడాను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఒక చక్కటి సదవకాశాన్ని ఇచ్చాడు. మనమందరూ కూడా ఈ విధంగాను మరి వాక్యాన్ని విని ప్రార్థన చేసుకొని మరి దేవుడి యొక్క నామాన్ని మహింపరచుకోవడానికి దేవుడు తన కృపను మన ఎడలో కలగజేశాడు. అందును బట్టి మనం దేవునికి ఎంతైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మానవేయకూడదు. మనము ఆగస్టు నెల మొదటి వారము అంటే ఆగస్టు 2వ తారీఖు మన సంఘంలోని బల్ల ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మీరందరూ కూడాను ఆ బలను ఖచ్చితంగా కూడాను ఆచరించడానికి రండి. కేవలము 2 నిమిషాలు మాత్రమే ఒక వ్యక్తి ఉండాలి. 2 నిమిషాల్లోనూ తన పాపక్షమాపణ ప్రార్థన చేసుకొని దేవుని యొక్క శరీరంలో సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని తీసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళడమే. ఈ విషయాన్ని అందరూ కూడాను గమనించండి. మరొక ముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటి అన్నట్లయితే, ఆగస్టు నెల మొట్టమొదటి రోజు అంటే ఆగస్టు నెల 1వ తారీఖు నుండి మనము విశ్వాసమే మూలం అనే అనుదిన పరలోకపు మన్నాను మనం ప్రారంభిస్తున్నాం. ఈ విషయాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తుంది. ఆగస్టు 1వ తారీఖు నుండి కూడాను ప్రతిరోజు మీ యూట్యూబ్లోని ఉదయం 6 గంటల నుంచి 6:15 వరకు ఒక షార్ట్ మెసేజ్ ఇవ్వబడుతుంది. మీరు ఆ మెసేజ్ చూడండి. ఒకవేళ 6 గంటలకు లెగలేకపోయినట్లయితే 6:30 అయినా సరే చూడొచ్చు, 7 గంటలైనా చూడొచ్చు, 8 గంటలైనా చూడొచ్చు. ఈ మెసేజ్ని ఖచ్చితంగా ప్రతిరోజు మీరు చూసి మీ యొక్క అనుదిన కార్యక్రమాలు మరి ప్రారంభించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు చక్కగా ఆ వాక్యాన్ని చూసి 10 నిమిషాలు చూసి దేవుడిని మహిమపరిచి తిరిగి ఆఫీస్కి వెళ్ళవచ్చు. అదేవిధంగా ఇంట్లో పనులు చేస్తున్న స్త్రీలు వారు కూడా పొద్దున్నే లెగిసి ఒకసారి వాక్యాన్ని చూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని తిరిగి వారి పనిబాట్లు చేసుకోవచ్చు. దేవుడు మనకి ఒక చక్కటి వాతావరణము ఆయన దయచేశాడు. ఈ విధంగాను మనం ఛానల్ కూడాను బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంది కనుక ఈ విషయాన్ని మీ అందరితో కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనము ఛానల్ని బాగా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. అనేక మంది సబ్స్క్రైబర్స్ని కూడా మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. అదే సమయంలోని ప్రతిరోజు కూడా దేవుడి యొక్క నామాన్ని మహింపరచుకోవడానికి అవకాశం ఉంది కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము. మరొకసారి చెప్తున్నాను, విశ్వాసమే మూలము అనే అనుదిన మన్నాను ప్రారంభిస్తున్నాము కనుక విషయాన్ని గమనించండి. ఈ యొక్క యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ గురించి మీ స్నేహితులతో పంచుకోండి. అందరూ కలిసి దేవుడి యొక్క నామాన్ని మనము అధికం చేద్దాం. మనం కార్యక్రమంలో ముందుకు వెళదాము. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, జూలై మాసము 4వ వారంలో ప్రవేశించి ఈరోజు అనేక మందితో కలిసి మరొక మారు మీ నామాన్ని మహింపరచుకోవడానికును ఘనపరచుకోవడానికును ఈ దిన సేవకుడికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవా నీకు వందనాలు. ఈ దినము తండ్రి దేవా ప్రభా, మరి లూకా సువార్తలో నుండి 13వ అధ్యాయంలో కొన్ని అంశాలు తండ్రి దేవా ధ్యానాంశంగా తీసుకొని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకోబోతుండగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము మాకు కావాలి. మీ పరిశుద్ధాత్మని మా ప్రక్కన నిలవబెట్టండి. అనేకమైన శ్రేష్టమైన అంశాలతో దేవా మీరు మాతో మాట్లాడండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకును ఈరోజు వాక్యం ద్వారా అనేక మంది తండ్రి దేవా ప్రభా స్వస్థత పొందుకొనబోతున్నందుకును మీకు వందనాలు తెలియజేస్తూ యేసునామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము అనుక్షణము
యేసయ్యా ఆనుకొందును నీపై అనుక్షణము ఆనుకొందును నీపై అనుక్షణము నాకు ఆధారమైన యేసయ్యా దుఃఖములో ఓదార్పు నీవై విశ్వాసమునకు ఆధారమైన నా దుఃఖములో ఓదార్పు నీవై విశ్వాసమునకు ఆధారమైన మితిలేని కనికరం నాపై చూపి మితిలేని కనికరం నాపై చూపి నా రక్షణకు ఆధారమైతివి నా రక్షణకు ఆధారమైతివి నాకు ఆధారమైన యేసయ్యా స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైన నా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైన హద్దులేని నీ ప్రేమ నా హృదయ తాకగా హద్దులేని నీ ప్రేమ నా హృదయ తాకగా నీ పరుగెడుదును నీ ఆజ్ఞలందున నీ పరుగెడుదును నీ ఆజ్ఞలందున నాకు ఆధారమైన యేసయ్యా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన నా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన పరిశుద్ధాత్మతో అభిషేకించి పరిశుద్ధాత్మతో అభిషేకించి నా జ్ఞానమునకు ఆధారమైతివి నా జ్ఞానమునకు ఆధారమైతివి నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొందును
నీపై అనుక్షణము ఆనుకొందును నీపై అనుక్షణము నాకు ఆధారమైన యేసయ్యా పాట విన్నారు కదా, మంచిది. ప్రేమైన వల్లరా గడిచినటువంటి 7 వారాల నుండి కూడా మనము దేవుని యొక్క అపరిమితమైన కృపణ గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. గడిచిన వారం కూడాను ఊచ చెయ్యిని గురించి మనము కంప్లీట్ చేసుకున్నాము. నేను చెప్తున్నటువంటి వాక్యము ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితము విశ్రాంతిని ఏ విధంగా దయచేశాడు, ఈరోజు మనం విశ్రాంతిని ఏ విధంగా పొందుకుంటాం. విశ్రాంతి అన్నది వారానికి ఒక రోజు, ఒక ప్రత్యేకమైన రోజును చేసుకొని ఆ రోజును మనం విశ్రాంతి దినము అని పిలిచినంత మాత్రాన్ని మనం విశ్రాంతిని పొందుకోలేము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో సంపూర్ణపరిచిన కార్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ సంపూర్ణపరచబడిన కార్యం నుంచి వారి జీవితంలోనికి విశ్రాంతి ప్రవహిస్తుంది అని మీకు ప్రతి వారం కూడా నేను చెప్తూ వస్తున్నాను. యేసయ్య ప్రత్యేకించి సబ్బాతు దినం నాడు ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తూ వచ్చాం. సబ్బాతు దినం నాడు ఆయన చేసినటువంటి కార్యం అంటే స్వస్థత. ఆ కార్యం చేయడం వలన ఆ రోజుల్లోని పరిసయ్యులు ఏ విధంగా అయితే ఆయన మీద కక్షగట్టారో, ఏ విధంగా అయితే ఆయనను అంతమొందించాలని వారి ప్రయత్నాలు ప్రారంభించారో ఆ విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క మతానికి విఘాతం కలగజేస్తున్నారు అని అనుకున్నారు. కానీ యేసయ్య యొక్క అద్భుతమైనటువంటి కార్యము చేశాడు. ఇదివరకు అటువంటి కార్యాన్ని మనం చూడలేదు. ఆ కార్యాన్ని బట్టి దేవుడిని మహిమపరుద్దామనే ఆలోచన వారిలో లేదు. మతము ఒక మనిషిని ఏ విధంగా అయితే ఒక ముసుగులో బంధిస్తుంది అన్న విషయాన్ని ఈ పరిసయ్యులను చూసినట్లయితే, ఆ శాస్త్రోపదేశకులను చూసినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. ఎవరు కూడా మతం అనే ముసుగులో ఉండవద్దు. మతము నిన్ను అంధత్వాన్ని కలగజేస్తుంది, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. మతములో ఉన్నట్లయితే మతము నిన్ను ఉగ్రతను కలగజేస్తుంది. నీవు సత్యములో ఉన్నట్లయితే నీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. మతాన్ని గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలామంది డిబేట్లు పెట్టుకుంటుంటారు, మా మతమా మీ మతమా అని. ఎవరితో కూడా డిబేట్ పెట్టుకోవద్దు, ఎవరితో కూడా వాదించవద్దు. కానీ నీ జీవితంలోని నిజంగా కూడాను దేవుడు అనుగ్రహించినటువంటి ఆ విశ్రాంతిని నువ్వు పొందుకున్నావా? నిజంగా కూడాను ఆ యొక్క సంపూర్ణపరచిన కార్యం నుంచి ఆ విశ్రాంతి నీ జీవితంలో ప్రవహించిందా? ఒకవేళ నీ జీవితంలో ఆ విశ్రాంతి ప్రవహించినట్లయితే నీ నుంచి అనేక మందికి ఆ విశ్రాంతి ప్రవహించాలి. అందుకనే 23వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, నా గిన్నె నుండి పొర్లు పారుచున్నది అంటాడు. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే, మనము నింపుదల మనకుంటే సరిపోదు, మన నుంచి అనేక మంది పొందుకోవాలి. మన ద్వారా అనేక మంది దేవుని తెలుసుకోవాలి. మనం పొందుకున్న దీవెనలు, ఆశీర్వాదాలు అనేక మంది పొందుకోవాలి. అప్పుడు దేవుడి యొక్క రాజ్యము ఈ లోకములో బలముగా విస్తరిస్తుంది. అప్పుడు దేవుడి యొక్క రాకడలో ప్రతి ఒక్కళ్ళు కూడాను దేవుని ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉంటారు. ఎప్పుడు వరకు అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోలేకపోయామో అప్పటి వరకు కూడా మనము మరణ భయముతోనే జీవిస్తాం. కానీ ఈ సత్యాన్ని తెలుసుకున్న మనం స్వతంత్రులుగా మార్చబడతాం. మనం ఎప్పుడైతే స్వతంత్రులుగా మార్చబడ్డామో మనం పొందుకున్న స్వాతంత్రాన్ని ఇతరులకు కూడా ఇవ్వడానికి మనం ఇష్టపడతాం. ఈ విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. ఈరోజు లూకా సువార్త నుంచి 13వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు చదువుకుందాం. మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను, ఆయన సబ్బాతు దినం నాడు చేసిన విషయాన్ని గురించి ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకోబోతున్నాము. నిజమైన విశ్రాంతి అన్నది యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించడంలోనే ఉంది అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా,
నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జన సమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు గనక ఆ దినములలోనే వచ్చి స్వస్థత నొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దైనను గాడిదైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఒకసారి మీ అందరితో నేను చెప్తున్నాను, యేసయ్య సబ్బాతు దినం నాడు ఒక అద్భుతం చేస్తాడు. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి కూడాను ఆమె నేల మట్టుకు వంగిపోయింది. ఆమె నేల మట్టుకు వంగిపోవడం గల కారణం ఏంటంటే ఆమె బలహీనపరుచు ఒక దెయ్యము ఆమెను పీడించింది. ప్రియమైన వాళ్ళరా, మనము చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటి అన్నట్లయితే 18 సంవత్సరాల నుంచి కూడా ఒక స్త్రీ వంగిపోయింది. లేఖనాల ప్రకారంగా చూసుకున్నట్లయితే స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ స్త్రీ ఎలా ఉంది అన్నట్లయితే ఆమె వంగిపోయిన స్థాయిలో ఉంది. అంటే ఏంటి అన్నట్లయితే తన తల పైకి ఎత్తలేకపోతుంది. తన ఎక్కడ చూస్తుంది అంటే తన భూమి మీదే చూస్తుంది. ప్రియమైన వల్లరా, ఇప్పటి సంఘాలు కూడా చూసుకున్నట్లయితే ఇటువంటి పరిస్థితిలోనే దిగజారిపోయిన స్థితిలో ఉన్నాయి. బలహీనత అన్న పదం మనం చూసుకున్నట్లయితే దాని అర్థం ఏంటంటే వ్యాధి, అనారోగ్యము, రుగ్మత. సబ్బాతు దినం నాడు సంఘమునకు అనుగ్రహించే విశ్రాంతికి మునుపు పరిస్థితిని గురించి యేసయ్య ఈ ప్రాంతంలోని మనకు నేర్పిస్తున్నాడు. పైనున్న వాటి యందు ఆత్మీయ దృష్టి నిలపలేని సంఘము భూలోక విషయములందు తన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఆమె బలహీన పడింది. అవును, ఈ రోజున ఇప్పుడులోని చూస్తే పరిచర్య అన్నది కొంతమందికి ఒక వ్యాపారంగా మారిపోయింది. చాలామందిని నేను నా జీవితంలో చూశాను. నా జీవితంలోని అనేక మందిని చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా సేవకుడిని కాకూడదు అని అనుకునేవాడిని. ఎందుకోసం అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారు అన్నట్లయితే ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంలో ఉన్నది ఏంటి అన్నట్లయితే ప్రతి ఒక్క సోకాల్డ్ సేవకుడు కూడాను అనేక మందితో పరిచర్య చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాడు, అనేక మందితో పూజించబడడానికి ఇష్టపడుతున్నాడు, అనేక మందితో అయ్యగారు అమ్మగారు అని కాళ్ళు నొక్కించుకునే స్థితిలో చాలామంది సేవకులు ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం. చాలామంది చూసుకున్నట్లయితే ఈ సేవను ఒక వ్యాపారంగా చేశారు. ఎందుకు అన్నట్లయితే వాళ్ళు తమ యొక్క దృష్టి పైనున్న వాటి మీద నిలుపుకోలేకపోయారు, కానీ భూలోక సంబంధమైన విషయాల్లోనే వారి యొక్క దృష్టి నిలుపుకున్నారు కనుక వారికి ఈ యొక్క పరిచర్య ఒక వ్యాపారంగా మారిపోయింది. ప్రతి వారము ఎంత ఆదాయం వస్తుంది, మొదటి వారం ఎంత ఆదాయం వస్తుంది, ఈ ఆదాయంతో మళ్ళీ ఏమి చేయాలి, డబ్బుకు డబ్బు చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక చాలా పెద్ద సేవకుడి దగ్గరికి వెళ్ళాను. ఆ సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు ప్రేమైన వాళ్ళరా, నేను వ్యాపారం చేసుకునే దినాల్లోని ఈ స్థలాలు కొనడం, అమ్మడం, ఇల్లులు కట్టించడము ఇవన్నీ కూడాను నేను చేసేవాడిని. నేను అదంతా కూడాను ఆ వ్యాపారం అంతా లాభసాటిగా ఉన్న వ్యాపారాన్ని విడిచిపెట్టి దేవుడు పిలుపు మేరకు దేవుడు నన్ను 3 సార్లు పిలుచుకున్నాడు.
ఆ పిలుపు మేరకు నేను వ్యాపారాన్ని విడిచిపెట్టి ఇకపై నేను దేవుడి యొక్క పరిచర్యలోనికి వచ్చాను. 5 సంవత్సరాలు మంచి ట్రైనింగ్ పొందుకున్న తర్వాత దేవుడి యొక్క అభిషేకంతో నేను సంఘాన్ని స్థాపించాను. ఆ దినం నుంచి కూడాను ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో ముందుకు కొనసాగబోతున్నాను. ఈ విధంగా కొనసాగబోతున్నప్పుడు ఒక దినము కాకినాడలోని ఒక చాలా ధనవంతుడైనటువంటి ఒక సేవకుడి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఆ మాటలు మాట్లాడి ఈ మాటలు మాట్లాడి అంటాడు, నీతో మళ్ళా వ్యాపారం చేయించాలని నా ఉద్దేశం కాదు, కానీ నాకు చాలా డబ్బు వస్తుంది. గంప నిండగా కూడా పళ్ళు ఏ విధంగా అయితే ఒక చెట్టుకు కోసుకుంటే పళ్ళు ఎలా ఉంటాయో, నాకు కూడాను ఈ సేవ వలన దేశ విదేశాల నుంచి ఈ కాకినాడలో నుంచి బోల్డ్ డబ్బు వస్తుంది. కానీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో నాకు తెలియట్లేదు, నువ్వేనా సూచనలు సలహాలు ఇస్తావా అని నన్ను అడిగారు. ప్రేమైన వాళ్ళరా, మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మనుషులము కుక్కలము కాదు. కుక్క తోక వంకర. కుక్క దేన్నైతే వాంతు చేసుకుంటుందో తిరిగి దానికి కొంతసేపు పైన తర్వాత తినడం ప్రారంభిస్తుంది. కానీ మనం అటువంటి వారం కాదు. నేను చెప్పాను, నేను ఆ వ్యాపారం అంతటిని విడిచిపెట్టాను. ఆ వ్యాపారంలో నేను ఇంకా లేను గనక నేను అంతగా మీకు సహాయం నేను చేయలేను. కానీ ఆ సేవకుడిని ఆ రోజు చూసినప్పుడు దేవుడి యొక్క పరిచర్య ఏ విధంగా వ్యాపార కేంద్రంగా మారిపోయింది అనే విషయం నాకు అర్థమైంది. ఈ స్త్రీ తన తల పైకెత్తలేకుండా తన నడుము వంగిపోయి నేల మట్టుకు చూస్తుంది. సంఘము కూడాను పైనున్న వాటిని దృష్టి సాధించలేక కేంద్రీకరించలేక భూలోక సంబంధించిన విషయాలు చూస్తూ ఈ సంఘము కూడా ఈ దినాల్లోనే బలహీనపరచబడిందనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. క్రీస్తులో తన స్థానాన్ని బదులుగా ఆదాములో తన స్థానాన్ని నెతుక్కోవడం ద్వారా తన భూమికి తన ముఖాన్ని వంచుకొని తన గుర్తింపు దొంగిలించబడటం ద్వారా పడిపోయి మన్నైన ఆదాముపై తన దృష్టిని నిలిపి చెడ్డదైన అపవాదికి భయపడింది. చూసారా ఏం జరిగిందో? మనం ఎప్పుడైతే నేల మట్టుకు వంగిపోయామో, ఈ లోకాన్నే ఎప్పుడైతే మనం పరలోకం అనుకున్నామో, ఈ లోకంలో ఎంతున్నా ఇంకా సంపాదించుకోవాలని ఎప్పుడైతే ఆలోచన కలిగిందో మనము అపవాదికి భయపడడం మనము ప్రారంభిస్తాం. దేవుడైతే ఏమన్నాడు? అపవాదిని ఎదిరించమన్నాడు. అప్పుడు అది నీ దగ్గర నుంచి పారిపోద్దని చెప్పాడు. కానీ మనమైతే అపవాదికి భయపడడం ప్రారంభించాము. ఎందుకోసం అన్నట్లయితే మన దృష్టి భూలోక సంబంధమైనటువంటి విషయాల్లోని కేంద్రీకరించబడింది అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. కొన్ని వారాల నుంచి చెప్తున్నాను. ఏంటి అన్నట్లయితే నీ స్థానం ఆదాములో ఉందా, నీ స్థానం క్రీస్తులో ఉందా? మీలో ఎంతమందికి ఈ విషయం అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఒక విషయాన్ని చెప్తున్నాను. ఆదాము మానవుడు పడిపోయిన స్థితికి సాదృశ్యంగా ఉన్నాడు. పడిపోయిన స్థితి అంటే ఏంటి? అదేంటి పాస్టర్ గారు, నేను ఆదాంలో ఉండడం ఏంటండి, నేను పడిపోయిన స్థితిలో ఉండడం ఏంటండి అన్నట్లయితే చెప్తాను. పడిపోయిన స్థితి అంటే ఏంటి అన్నట్లయితే మనము దేవుని యొక్క సన్నిధిలోని మన పాపములు ఒప్పుకోకముందు మన యొక్క పరిస్థితి. మన పరిస్థితి ఎలా ఉండేది అంటే, ముందుకెళ్ళి కొద్ది వాక్యంలో చెప్తాను, ఇంకా బాగా వివరిస్తాను. మన పడిపోయిన స్వభావం ఎలా ఉండేదంటే కోపము, ద్వేషము, అహంకారము, అనీతి, అవినీతి, వ్యభిచారము, తాగుడు, మద్యము, ధూమపానము, ఈ లోకములో ఏవైతే కల్మాషాలు ఉన్నాయో అవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. పడిపోయిన పరిస్థితి. కానీ ఒకరోజు మన దేవుణ్ణి మన యొక్క సురక్షకునిగా మనం అంగీకరించాం. అంగీకరించడం ద్వారా ఏం జరిగింది అన్నట్లయితే, బాబోయ్ నేను తాగను, బాబోయ్ వ్యభిచారం అంటే నాకు అసహ్యం, బాబోయ్ నేను అబద్ధాలు ఆడను, నా జీవితం అలా ఉండడానికి వీల్లేదు, నా జీవితం నూతనపరచబడింది, నేను నూతన విశ్వాసిలా ఉంటాను, నేను నూతన సృష్టిలా ఉంటాను అని ఈ ఆలోచనలన్నీ కూడా ఒక్కసారిగా మనలోనికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అన్నట్లయితే మన ప్రయాణంలో మనం క్రీస్తును కలుసుకున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే మన ప్రయాణంలో మనం క్రీస్తును కలుసుకున్నామో అప్పుడే మన జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఇకపై మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఈ నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత కూడాను కొన్నిసార్లు మనకు కోపం వస్తుంది. కొన్ని సందర్భాల్లోని బలహీనతలు మనల్ని వెంటాడతాయి. కానీ పడిపోయిన స్థితికి ఇప్పుడున్న స్థితికి గల వ్యత్యాసం ఏంటి అన్నట్లయితే, పడిపోయిన స్థితిలోని
మనం పాపాన్ని ప్రేమించాము, కానీ క్రీస్తులో ఉన్న స్థితిలోని మనం పాపాన్ని ద్వేషించాం. పడిపోయిన స్థితిలోని మనకు ఉగ్రత కలిగింది. పడిపోయిన స్థితిలోని మనం దేన్నైతే దేవుడు వద్దన్నాడో దాన్ని మనం ప్రేమించాము. కానీ తిరిగి జన్మించినటువంటి స్థితిలోని క్రీస్తులో మన స్థానాన్ని ఎప్పుడైతే మనం చూసుకున్నామో అప్పుడు మనలో పరివర్తనం అన్నది కనిపించడం ప్రారంభించింది. ఆ పరివర్తనం ఎంతగా కనిపించింది అన్నట్లయితే అబద్ధమాడాలంటే భయము, ఎవరైనా తాగుబోతుల పక్కన కూర్చోవాలంటే భయము, ఎవరైనా ధూమపానం చేస్తుంటే వారితో మాట్లాడాలంటే భయము. ఎందుకు భయము అన్నట్లయితే ప్రేమైన వలరా మనకున్నటువంటి పరిశుద్ధత, దేవుడు మనలో తన పరిశుద్ధతను పెట్టాడు కదా, ఆ పరిశుద్ధత అన్నది ఎదుటివారు అర్థం చేసుకుంటారా లేదా? ఎదుటివారు అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళు మనల్ని వెక్కిరించడం ప్రారంభిస్తారు. అందుకనే నిజమైన క్రైస్తవుడు తన సరిహద్దుల్ని విశాలపరచమని దేవుడిని అడుగుతాడు. కానీ విశాలపరచబడినటువంటి సరిహద్దుల్లోని తన దేవుని యొక్క జనాంగముతోనే నడవడానికి ఇష్టపడతాడు తప్పితే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యభిచారంతో తను నడవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకోసం అన్నట్లయితే ఈ లోక మాలిన్యం తనకు అంటుకుంటుందేమో అనే ఆలోచన తనలో ఎప్పుడు కూడాను నూతనముగా మరి ఆలోచన కలగజేస్తూ ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారంగా కూడాను మానవుడు తను సరి చేసుకొని తన యొక్క ఆలోచనలు, తన స్థితి, తన పరిస్థితి, తనకున్నటువంటి మరి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను తను ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వస్తాడు. ప్రేమైన వలరా చెడ్డదైన అపవాదికి ఎప్పుడైతే మనము భయపడడం ప్రారంభించామో మనం పడిపోయిన స్థితిలో ఉన్నాము అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోద్దు. ఈ స్త్రీ చూస్తే 18 సంవత్సరాల నుంచి కూడాను ఆమె ఎలా ఉంది అన్నట్లయితే వంగిపోయి ఉంది. గమ్మత్తైన విషయం ఏంటి అన్నట్లయితే బైబిల్ గ్రంథంలోని కొన్ని సందర్భాల్లోని సంఖ్యల గురించి వ్రాయబడ్డాయి. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు బట్టి కూడా అక్కడే పడి ఉన్నాడు. అక్కడ కూడా సంఖ్యలోని చాలా అర్థం ఉంది, ఇక్కడ కూడాను సంఖ్యలో చాలా అర్థం ఉంది. 18 అన్నట్లయితే ఈ 18లో 3 ఆర్లు ఉన్నాయి. ఈ 3 ఆర్లు కూడాను దేనికి సంబంధించినవి అంటే సైతానికి సంబంధించినటువంటివి. లేఖనాల ప్రకారముగా 18 సంఖ్య బంధకమునకు సాదృశ్యం. సంఘము మోషే ధర్మశాస్త్రమందలి ఆజ్ఞలను గైకున్నట్లయితే అది ఇంకనూ పాపంలోనూ బంధకములోనూ మతములోనూ పడిపోయిన ఆదాములో తన ఉనికిని కలిగి ఉంటుంది. అటువంటి పడిపోయిన సంఘము కొరకు యేసు సబ్బాతు దినంన మన బంధకాల నుంచి విడిపించి విశ్రాంతి దయచేయుటకు వచ్చెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లేఖనముల్లో ప్రతి అక్షరము, నేను చెప్పాను ఇందాకలా, ప్రతి సంఖ్యకు కూడాను ఒక విలువ ఉంటుంది. లేఖనాల్లోని ప్రతి అక్షరము కూడా చూసుకున్నట్లయితే ఒక సంఖ్యాపరమైనటువంటి ఒక విలువ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే న్యూ టెస్ట్మెంట్ ఏదైతే ఉందో కొత్త నిబంధన అది గ్రీకులో రాయబడింది కనుక గ్రీకులోని ప్రతి అక్షరానికి కూడాను ఒక సంఖ్యాపరమైనటువంటి విలువ ఉంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో సాతాను సంఖ్య 666గా తెలపబడింది. అయితే అది సంఖ్యాపరంగా కాకుండా అక్షరార్థంగా ఆ ప్రాంతంలో రాయబడింది. నూతన నిబంధనలోని 5 అక్షరాలు ఈ సంఖ్య అంటే 666ని సూచిస్తాయి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రేమైన వలరా పారంపర్యాచారం అనే పదము బైబిల్ గ్రంథంలో న్యూ టెస్ట్మెంట్లోని 13 సార్లు రాయబడింది. 13 సందర్భాల్లో కూడాను యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పరిసయ్యులతో మాట్లాడుతూ అంటాడు, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేదురు అని ఆయన సెలవిచ్చాడు. ఈ స్త్రీ శక్తిహీనముగాను బలహీనముగాను మార్చబడ్డ గల కారణము ఆమె పారంపర్యాచారమే, ఆమె మతమే దానికి కారణం. ఇటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ఆమె యొద్దకు వచ్చి క్రియల మూలంగా కాక విశ్వాసం మూలంగానే ఆమెను లేవనెత్తాను. ఆయన ఆమెతో, అమ్మ నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి
ఆమె మీద తన చేతులుంచెను. లేఖనముల ప్రకారముగా ఆయన చేతులు ఆమె మీద ఉంచిన వెంటనే ఆమె స్వస్థతను అందుకొని దేవుణ్ణి మహిమపరిచింది. లూకాసు వార్త 13వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలువు గనక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. చాలా విచారించదగ్గ విషయం. 18 సంవత్సరాల నుంచి కూడాను వారి యొక్క పారంపర్యాచారాన్ని గైకుంటున్నటువంటి ఈ స్త్రీ 18 సంవత్సరాల నుంచి కూడాను ఆమె స్వస్థత పొందుకోలేకపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాట సెలవిచ్చాడు, ఆయన చెయ్య ఆమె మీద పెట్టాడు. ఆమె తిన్నముగా నిలబడింది, స్వస్థత పొందుకుంది. ఆమె పొందుకున్న స్వస్థతకి ఆ సమాజ మందిరపు అధికారి ఆశ్చర్యచకితులు అవ్వడం లేదు, కానీ విమర్శలోనికి దిగిపోవడం అన్నది మనము చూస్తాం. ఈ మత నాయకులు ఎవరైతే ఉన్నారో వీరికి మతమే ఎక్కువ, మతమనే ముసుగులోనే, మతమనే గుడ్డితనంలోనే ఉన్నారు. కానీ ఇది ఎలా సాధ్యపడుతుంది? 18 సంవత్సరాల నుంచి కూడాను వెన్నుపోస ఉంగిపోయి నేల మట్టుకు చూస్తున్న ఒక స్త్రీ ఆయన చేతులు ఉంచగానే ఆమె టక్కుమని తిన్నంగా నిలబడింది, ఆకాశం వైపు చూడగలుగుతుంది. ఇది ఎలా సాధ్యము అని వారు ఆశ్చర్యపోలేదు, కానీ విమర్శలను దిగిపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసినటువంటి ప్రతి స్వస్థత చూసుకున్నట్లయితే, ఒక కుష్ఠరోగి అయినటువంటి సీమోనును స్వస్థపరిచిన, లేకపోతే ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచిన, లేకపోయినట్లయితే ఇదిగో వంగిపోయినటువంటి నడుము కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచిన, వాళ్ళు ఎలా భావించారు అన్నట్లయితే ఈయన మన మతానికి విఘాతం కలగజేస్తున్నాడు, ఈయన మన యొక్క మత ఆచారాల్ని ఆయన భంగపరుస్తున్నాడు, ఈయన మన మతానికి వ్యతిరేకంగా తయారయ్యాడు గనక ఈయన మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు అని ఆయన మీద కోపమును, ద్వేషమును, ఆయన మీద అసూయను, క్రోధమును పెంచుకున్నారు తప్పితే ఆయన చేసిన పని మీద వారు దృష్టి పెట్టలేకపోయారు. ఇది చాలా బాధపడే విషయము అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. పారంపర్యాచారం దృష్టితో చూస్తే అతడు వారి నియమములను ఉల్లంఘించిన వాడయ్యాడు. ఇది మా మతము, ఇది మా కట్టుబాట్లు. 6 రోజులు ఉన్నాయి టైం కదా, పని చేయవలసిన రోజులు 6 రోజులు ఉన్నాయి కదా, 7వ రోజు ఎందుకు వస్తున్నారు? సబాద్దినం నాడు ఎందుకు రావాలి? 6 రోజులు వచ్చి స్వస్థత పొందుకోవచ్చు కదా అంటే, అయ్యా బాబు 18 సంవత్సరాల నుంచి కూడా ఆ స్త్రీ వస్తుందే, 18 సంవత్సరాల్లోని ఎన్ని 6 రోజులు ఉన్నాయో ఆ విషయాన్ని ఆయన ఒక్కసారిగా క్యాలిక్యులేట్ చేసుకోవడం మానివేసి విమర్శలోనికి ఆ సమాజ మందిరపు అధికారి దిగడం మనము చూస్తాం. ఇంకా మనము ముందుకు చదువుదాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 15వ వచనం అంటాడు, అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లను పెట్టును కదా. చూసారా, ఏసై చూసుకున్నట్లయితే ప్రియమైన వలరా వారిని నీటి యొద్దకు నడిపిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు ఎప్పుడైనా నీటి దగ్గరికి వెళ్ళారా? ఎప్పుడైనా కొలంలోని మీ ముఖాన్ని చూసారా? ఎప్పుడైనా సరే ఒక నూతి దగ్గరికి వెళ్ళి వంగి చూసారా? వంగి చూస్తే ఏం కనిపిస్తుందంటే మీ ప్రతిరూపం కనిపిస్తుంది. మీ ప్రతిరూపంతో పాటు ఇంకా ఏం కనిపిస్తుంది అంటే ఆకాశం కూడాను కనిపిస్తుంది. ఈ ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే ప్రియమైన వలరా యేసు ఈ స్త్రీని నీటి యొద్దకు తీసుకుని వస్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రతిబింబము దగ్గరికి ఆమెను తీసుకుని వస్తున్నాడు. చాలా మంచి విషయం ప్రియమైన వలరా. ఈ వాక్యము దేనికి సాదృశ్యముగా ఉంది అన్నట్లయితే ఇది దేవుని యొక్క ప్రతిబింబము. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే ఈ వాక్యము నీ పరిస్థితులతో మాట్లాడుతుంది, భవిష్యత్తులో దేవుడు నీకు ఇవ్వబోయే విషయాలతో మాట్లాడుతుంది. ఈ వాక్యము నీ గురించి మాట్లాడుతుంది, దేవుని గురించి మాట్లాడుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను వారికి సమాధానం చెప్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఆయన అంటాడు,
మీలో ఎవరికైనాను ఒక ఎద్దైనా ఒక గాడిదైనా ఉన్నట్లయితే దాన్ని సబ్బాత్ దినం నాడు, విశ్రాంతి దినం నాడు గాడి యొద్ద నుంచి విప్పి తోలుకుని వచ్చి దానికి నీళ్లు పెట్టరా అని అంటున్నాడు. ఆయన ఏ నీటి గురించి మాట్లాడుతున్నాడు అన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఆ ప్రాంతంలో మాట్లాడుతున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో నుంచి మనము 21 నుంచి 25 వచనాలు మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాము. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. మొట్టమొదటి పాయింట్ ఇందాక నేను చెప్పాను, ఆదాములో నీ స్థితి, యేసుక్రీస్తు ప్రభుల వారిలో నీ స్థితి ఉందా? ఆదాములో నీ స్థితి ఉన్నట్లయితే నువ్వు పడిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఒక నూతన సృష్టిగా నువ్వు ఉన్నావు. నువ్వు నిలబడిన స్థితిలో ఉన్నావు. నువ్వు పడిపోయిన స్థితిలో నువ్వు లేవు. పడిపోయిన స్థితి గురించి మాట్లాడుతూ మనం బాప్తీసం పొందుకోకముందు మనం ఏ విధంగా ఉండేవాళ్ళం? వాక్యం ఈ ప్రాంతంలో రాయబడింది. ఏమంటున్నాడు అన్నట్లయితే సమస్త కల్మషమును, అంటే ఈ లోకములో ఉన్నటువంటి చెడ్డ అంతా కూడాను, విర్రవీగుచున్న దుష్టత్వమును, అంటే నాకన్నా గొప్పవాడు లేడు, ఒక రకమైనటువంటి గర్వము, ఒక రకమైనటువంటి దుష్టత్వము, ఒక రకమైనటువంటి అహము, ఒక రకమైనటువంటి కోపము, ఒక రకమైనటువంటి ద్వేషము, వీటన్నిటిని కూడాను మానవేయమని చెప్తున్నాడు. వీటిని పెట్టమంటున్నాడు. ఎందుకంటే ఇవి మనం పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి అలవాట్లు, మన పడిన స్థితిలో ఉన్నటువంటి మన స్వభావం. అటువంటి వాటిని విడిచిపెట్టి లోపల నాటబడిన మీ ఆత్మలను అన్నదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్ బైబుల్లో మీ ప్రాణాన్ని గురించి రాయబడింది, కానీ తెలుగులో ఇక్కడ మిస్ట్రాన్స్లేట్ అయింది కనుక ఆత్మల బదులుగా ప్రాణమును అని రాసుకోండి. అంటాడు, లోపల నాటబడిన మీ ప్రాణమును రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే ప్రాణరక్షణ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రాణరక్షణ జరుగుతుంది. ఈ ప్రాణరక్షణ జరుగుతుంది కనుక దేవుడి యొక్క వాక్యము మన ప్రాణాలకు రక్షణ ఇస్తుంది అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోతారు. ఆ తర్వాత అంటాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే యుండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తనెట్టివాడో వెంటనే మర్చిపోవను కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియలు చేయవాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా మంచి వాక్యము. వాక్య ప్రకారం ప్రవర్తించువారు సమస్త కల్మషమును మరియు దుష్టత్వమును విడిచిపెట్టుదురని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనకు సెలవిస్తుంది. అయితే మీరు క్రియారూపంగా మారాలని ఈ వాక్యం మిమ్మల్ని ఒత్తిడి చేయడం లేదు. వాక్యానుసారంగా ప్రవర్తించు విధము మనకు నేర్పుతుంది. అద్దములో మన సహజమైనటువంటి ముఖమును చూచినట్లయితే మనం వాక్యం వినువారు మాత్రమే కానీ వాక్య ప్రకారము ప్రవర్తించేవారము కాము. తన సహజ ముఖమును చూచి వెలుపలకు పోయి తాను ఎట్టివాడు మరుచును. ఇక్కడ వాక్యము అద్దమును పోలి ఉంది. చాలా సందర్భంలో మనము ఆ వాక్యములో మనలను చూచుకున్నప్పుడు మనము తప్పులను కనుగొంటాం. అప్పుడు మన గుర్తింపులో లోపభూయిష్టమని నిరుత్సాహపడతాం. అయితే స్వాతంత్రనిచ్చే జీవవాక్యము గైకుని వారు తాము నూతన సృష్టి అయి ఉన్నారని మర్చిపోయేవారు కారు. ఎందుకనగా వారు వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారము ప్రవర్తించువారు. అటువంటి వారు అద్దములో ఆదామును కాక క్రీస్తును కనుగొంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. క్రియలకు సాదృశ్యంగా తనని ఏదైతే అనర్హునిగా చేస్తుందో, అంటే మోషే ధర్మశాస్త్రము, దాని వైపు కాకుండాను మరి స్వాతంత్రనిచ్చు దేవుని వాక్యం వైపే మనము చూడాలి. అంతేకాకుండాను ఆ వాక్యంలోనే మనము
కొనసాగాలి అని ఈ ప్రాంతంలోని భక్తుడు సెలవిస్తున్నాడు. వాక్యము వినువారు మట్టుకే అయినట్లయితే వారు తమ నూతన గుర్తింపును అద్దంలో చూచినప్పటికీ వారు వెలుపలకు పోయి వారు నూతన సృష్టి అయ్యున్నారని మరుచుదురు. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నట్లయితే, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా అని అతనితో చెప్పాను. ఈ ప్రాంతంలోని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ స్త్రీ 18 సంవత్సరాల నుంచి కూడాను ఏ స్త్రీ యొక్క నడుము వంగిపోయి నేల మట్టుకు తను చూస్తుందో ఆమెను గురించి అంటాడు, ఈమె అబ్రహాము కుమార్తె. అబ్రహాము ఎవరు అనట్లేదు, విశ్వాసులకు తండ్రి ఆయన. అటువంటి అబ్రహాము కుమార్తె ఈమె అని ఆమెకున్నటువంటి పూర్వపు స్థితిని గురించి ఆ ప్రాంతంలో యేసయ్య గుర్తు చేయడం మనం చూస్తాం. మతమును ఆచరించే వరకు ఆదాములో మన స్థానమును కనుగొనే ప్రయత్నం చేస్తాం. అందుకే మన ముఖము నేల మట్టుకు వంగిపోతుంది, అనగా మనము బంధకాల్లోనే ఉండిపోతాం. అటువంటి వారు ఖచ్చితంగా వాక్యము వినువారు మాత్రమే కానీ వాక్య ప్రకారము ప్రవర్తించేవారు కారు. అటువంటి వారిని మనము వాక్యమని నీటి యొద్దకు నడిపించి వాక్యమిచ్చే స్వాతంత్రమును వారి యొక్క లేఖనం నుండి బోధించినప్పుడు వారు కేవలము తమ ప్రతిరూపాన్ని కాకుండా పరలోక ప్రతిబింబాన్ని సాదృశ్యమైన ఆకాశాన్ని వారు చూస్తారు. ప్రియమైన వల్లరా, ఈ వాక్యం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోని అద్దంతో పోల్చబడింది. ఒక మనిషి ఎప్పుడైతే అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటాడో తను ఎవరిని చూడాలి అన్నట్లయితే తన పూర్వపు పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆదాము ముఖాన్ని కాదు, కానీ తన కొరకు కార్యం చేస్తాడు. తన కొరకు తన రక్తాన్ని ప్రాణాన్ని చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రతిరూపాన్ని తను చూడాలి. ఎప్పుడైతే ఒక మానవుడు ఆ ప్రతిరూపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రతిరూపాన్ని తన అద్దంలో చూసాడో, తన యొక్క రిఫ్లెక్షన్ అంటే తన యొక్క ప్రతిబింబం ఎలా ఉంది అన్నట్లయితే అది మార్చబడినటువంటి నూతన విశ్వాసిగాను నూతన సృష్టిగా ఉంది. ఎప్పుడైతే మార్చబడినటువంటి నూతన విశ్వాసిగాను నూతన సృష్టిగా ఉందో ఆ వ్యక్తి తిరిగి వెళ్ళిపోయినప్పుడు కూడాను తన యొక్క సహజ స్థితిని తను మర్చిపోయేవాడు కాదు, కానీ తన దేవుళ్ళలో తనకున్నటువంటి స్థానాన్ని గుర్తు చేసుకుంటాడు. అంతేకాకుండా తన జీవితంలో వేసే ప్రతి అడుగులో కూడాను దేవుడి యొక్క చిత్తము లేని తను వేయలేడని ప్రతి అంశాన్ని కూడాను దేవుడి యొక్క సన్నిధికి తీసుకువచ్చేవాడుగా ఉంటాడు. ఇంకా మనం చూడాలి అన్నట్లయితే ప్రియమైన వాళ్ళ ఈ ప్రతిబింబాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనకు ఒక మంచి ఉదాహరణ మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. న్యాయాధిపతి గ్రంథంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏంటి అన్నట్లయితే ప్రియమైన వాళ్ళ మనందరికీ కూడా తెలుసు, యెహోషువ గారి మరణం తర్వాత మరి ఇజ్రాయెల్ జనాంగాన్ని న్యాయాధిపతులు పాలించారు. అయితే ప్రియమైన వల్లరా ఆ పాలించిన వారిలో ఒకళ్ళు చూసుకున్నట్లయితే ప్రియమైన వల్లరా గిద్యోను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అన్నట్లయితే ప్రియమైన వల్లరా ఆ రోజుల్లోని ఈ మిద్యానీయులు ఎవరైతే ఉన్నారో వారు ఇజ్రాయెల్ ఎప్పుడైతే పంట కోత చేతికి వచ్చిందో వారు వీళ్ళ మీద దాడి చేసి వీరి దగ్గర ఉన్నటువంటి పంటనంతటినీ దోచుకోవడమే కాకుండాను వీరి దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళను ఒలీవల పండును అంతేకాకుండా పశువులను కూడాను దొంగలించి కంప్లీట్గా కూడా వారు వెళ్ళిపోయేవారు. అంటే వీళ్ళు పంట చేతికి వచ్చినప్పటికీ కూడాను ఆ పంటను అనుభవించే పరిస్థితుల్లోని లేని దినాలు అటువంటి దినాలు. ఆ దినాల్లో దేవుడు గిద్యోను గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. గిద్యోను గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం నుంచి 4 నుంచి 7 వచనాలు చదువుతున్నాను. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనములు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను, ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదనో వాడు నీతో పోవలను, ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదనో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ళ యొద్దకు జనులను దిగిచేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని త్రాగుటకు మోకాళ్ళూని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళూని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదును,
మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రాంతంలో మనం చూస్తాం ఏంటి అన్నట్లయితే, దేవుడు గిద్యోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోన్ ద్వారా తన జనాంగానికి ఆయన విడుదల ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోని గిద్యోన్ గారు మరి చెప్తాడు, మనం మిద్యానీయులతో యుద్ధం చేయబోతున్నామంటే దాదాపుగా 10,000 మంది ముందుకు వస్తారు. కానీ దేవుడు అంటాడు, ఈ సంఖ్య చాలా ఎక్కువ కనుక ఒక పని చేద్దాము, నువ్వు వారిని నీటి దగ్గర తీసుకుని వెళ్ళు, వారి నీళ్లు తాగమని చెప్పు అని చెప్పినప్పుడు ఆ ప్రాంతంలోని కొంతమంది నీళ్లను ఏం చేశారు అన్నట్లయితే వాళ్ళు వంగేరు, వాళ్ళ చేతితో ఏం చేశారంటే ఆ నీటిని నోట్లోనికి తీసుకున్నారు. నేను ఇదివరకు చెప్పాను ఏంటి అన్నట్లయితే, ఈ చెయ్య 5-fold మినిస్ట్రీకి సాదృశ్యంగా ఉంది. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే, ఈ చెయ్య పరిచయ ధర్మానికి సాదృశ్యంగా ఉంది. ఈ చేతి ద్వారా నీరు అంటే దేవుడి యొక్క వాక్యము ఎవరికైతే అందించబడుతుందో ఆ వ్యక్తి తన జీవితంలో చూసుకున్నట్లయితే ఒక బలహీనుడు కాకుండాను ఒక బలవంతుడిగా మార్చబడతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలోని దాదాపుగా 300 మంది చూసుకున్నట్లయితే వారి చేతితో వారి నీటిని తీసుకున్నారు, వారి నోట్లోనికి వారు తాగారు. చేతి నుండి నోటికి నీరును నేరుగా త్రాగువారి కొరకు అతడు కనిపెట్టాడు. ఎవరు? దేవుడు. ఈ చెయ్యి పరిచర్యకు సాదృశ్యంగాను తన ప్రజలను వాక్యమనే నీటి యొద్దకు తీసుకుని వచ్చు సాధనముగాను ఉంది. ఈ నీటిని త్రాగిన ప్రతి ఒక్కడును తన గుర్తింపును గ్రహించుటే కాక గొప్ప యోధులుగా మార్చబడతారు. ఈ చేతి నుండి నీటిని తాగిన ప్రతి ఒక్కడు విజయోత్సవంతో శత్రులను జయించిన వీరులుగాను దేవుడు మార్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకనే ఈ చెయ్య ఏదైతే ఉందో పడిపోయిన స్థితిలో ఉండకూడదు, ఊచి చేయ ఉండకూడదు అని నేను గడిచినటువంటి 3 వారాలు కూడా ఈ ఊచి చేయ గురించి మీకు వాక్యం చెప్పాను. ఆ తర్వాత మిగిలిన వారి గురించి చూద్దాం. కొంతమంది ఏం చేశారు, నీటి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి కుక్క గతికినట్లు, మరి కుక్క ఎలా గతుకుతుందండి? ఇలా నీరుని తాగుతుంది కనుక వాళ్ళు కుక్క గతికినట్లు ప్రియమైన వల్లరా వారు నీటిని తాగారు. వెంటనే వారు అనర్హులుగా అయిపోయారు. ఎందుకోసం అన్నట్లే ప్రియమైన వల్లరా వాళ్ళు వైఫల్యం చెందడం గల మూల కారణం ఏంటి అన్నట్లయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క కుమారులై ఉన్నాం కానీ మనం కుక్కలము కాదు. ప్రియమైన వల్లరా వాళ్ళు చూసుకున్నట్లయితే వైఫల్యం చెందారు, వాళ్ళు ఓడిపోయారు. మిద్యానీయుల గొప్ప సైన్యమును బట్టి వారికున్న బలమును బట్టి నీతో అబద్ధము చెబుతున్న అపవాదిని నమ్మవద్దు అని దేవుడు ఆ రోజు 300 మందిని ఆయన లేవనెత్తాడు. కానీ ప్రియమైన వల్ల ఈ ప్రాంతంలోని దేవుడు వారికి ఏ విధంగా విజయం ఇచ్చాడంటే చెప్తాడు గిద్యోనుతో, ఒక ఓటికొండను ఒకటి తీసుకో, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒక దివిటిని తీసుకోమన్నాడు, ఒక కొండను తీసుకోమన్నాడు, ఒక బోరను తీసుకోమన్నాడు. నేను ఇదివరకు చెప్పాను ఈ బోర ఏ విధంగా తయారవుతుంది అన్నట్లయితే, ఒక మగ గొర్రెను చంపడం ద్వారా తన కొమ్మును తీసుకుని బోరను తయారు చేస్తారు. ఆ బోర దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో సంపూర్ణపరిచిన కార్యానికి సాదృశ్యంగా ఉంది. మరి దేవుడు ఏమన్నాడంటే ఆ బోరను ఓదమని చెప్పాడు, కొండను తీసుకెళ్ళమన్నాడు, దివిటిని తీసుకెళ్ళమన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. దివిటి దేనికి సాదృశ్యంగా ఉందంటే దివిటి వెలుగుకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాకుండా ఎప్పుడైతే దేవుడి యొక్క వెలుగు మనలో ప్రతిబింబించిందో అప్పుడు అపవాది మనకు భయపడుతుంది. ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ప్రతిబింబాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. మరి ఆదికాండము 1వ అధ్యాయంలో 2వ వచనంలో చూసుకున్నట్లయితే అంటాడు, భూమి నిరాకారంగాను శూన్యముగా నుండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ప్రియమైన వల్లరా ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. ఆ తర్వాత చీకటి అగాధ జలములపై కమ్మి ఉంది, దేవుడి ఆత్మ జలములపై అల్లాడుతుంది. ఎప్పుడైతే దేవుడి యొక్క ఆత్మ జలములపై అల్లాడుతుందో, దేవుడి యొక్క ప్రతిబింబం ఎప్పుడైతే ఆ జలముల మీద పడిందో అప్పుడే ఆ ప్రాంతం అంతా కూడాను వెలుగుమయంగా మార్చబడింది. అప్పుడే ఆ ప్రాంతంలో అంతా కూడాను
నూతనంగా సృష్టించబడము ప్రారంభించబడింది. ఎప్పుడైతే ఆ విధంగా ప్రారంభించబడిందో వెంటనే దేవుడు సృష్టి అంతా కూడా సంపూర్ణపరిచాడు. ఆ తర్వాత ఈ భూమిని నరులు ఏలడము ప్రారంభించారు. అయితే ఈ ప్రాంతంలోని దేవుడి యొక్క ఆ యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ నీటిలో ఎప్పుడైతే ప్రతిబింబించిందో ఏమైంది అంటే ఆ ప్రాంతంలో వెలుగు కలిగింది, సమస్తమును కూడా జరగడము ప్రారంభించబడింది. కానీ ఆదికాండము 6వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రేమైన వలన దేవుడి యొక్క ప్రతిబింబము ఆ ప్రాంతంలో కనుమరుగైపోవడం మనం చూస్తాం. 6వ అధ్యాయం చూసుకున్నప్పుడు నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరపుత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాతన ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే అని ప్రాంతంలో వ్రాయబడింది. ప్రారంభంలో చూసుకున్నట్లయితే దేవుడి యొక్క ప్రతిబింబం ఎప్పుడైతే నీటి మీద పడిందో ఆ ప్రాంతంలో సమస్తమును కూడాను మారడం ప్రారంభించబడింది, వెలుగు కలగడం ప్రారంభించబడింది, సమస్తమును కూడా ఆ ప్రాంతంలో ప్రారంభించబడింది. కానీ ఈ ప్రాంతంలోని దేవుని కుమారులు కాదు, నరులు కుమారులు అన్న విషయము ఈ ప్రాంతంలో రాయబడింది. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే ఈ భూమి అంతా కూడా పాడైపోయింది. దేవుడు తన యొక్క హృదయం ఎంతగానో నొచ్చుకుంది. ఎందుకంటే తన ప్రతిబింబం ఇక్కడ మనుషులలోనే ఇంకా లేదు. అందుకనే దేవుడు ఈ భూలోకాన్ని ఆయన నాశనం చేయాలి అని తను నిర్ణయించుకున్నాడు ప్రేమైన వల్ల. ఆ తర్వాత అంటాడు అదే అధ్యాయంలో 8వ వచనం అంటాడు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నప్పుడు ఒక్క మానవుడు మరి దేవుని యొక్క దృష్టిలోని కృపను పొందుకున్నాడు. ఎందుకోసమైనట్లయితే దేవుడి యొక్క ప్రతిబింబము ఆ మనుష్యలో ఉంది. ఎప్పుడైతే దేవుడి యొక్క ప్రతిబింబము మనలో ఉంటుందో, ఎప్పుడైతే ఆ అద్దాన్ని మనం చూసుకున్నామో, దేవుడి యొక్క ప్రతిబింబాన్ని ఎప్పుడైతే మనం చూసామో అప్పుడు దేవుడి యొక్క కృపను మనము పొందుకున్న వారు అవుతాము. ఆ తర్వాత దేవుడు జల ప్రళయముతోని మరి ఈ యొక్క నరులు కుమారులందరినీ కూడా ఆయన నాశనం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మరి చూసుకున్నట్లయితే ఆదికాండము మరి 7వ అధ్యాయం నుంచి 17వ వచనంలో చూసుకున్నట్లయితే అంటాడు, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను అని ఈ ప్రాంతంలో వ్రాయబడింది. అయితే మరి దేవుని యొక్క దృష్టిలోని ఎప్పుడైతే మరి నోవాహు గారు కృపను పొందుకున్నాడు, వెంటనే ప్రేమైన వల్ల దేవుడు నోవాహు గారితో చెప్తాడు, నువ్వు ఒక ఓడను చేసుకో. ఆ ఓడను చేసుకొని మరి చక్కగా కూడాను నీవు, నీ భార్య, నీ పిల్లలు, వారి భార్యలు అందరూ కూడాను మరి పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు ఒక లెక్క ప్రకారంగా కూడాను ఆ ఓడలోనికి దేవుడు తీసుకెళ్ళమని చెప్పాడు. వెంటనే దేవుడు ఏ మాటలైతే సెలవిచ్చాడో అదే ప్రకారంగాను నోవాహు గారు అందరినీ తీసుకుని వెళ్ళాడు. ఆ తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రేమైన వలన ఆ ప్రాంతంలోని ఎప్పుడైతే పైన ఉన్నటువంటి తలుపు మూయబడిందో వెంటనే విస్తారమైనటువంటి ప్రచండమైన వర్షాలు మరి పైనుంచి కురవడం ప్రారంభించింది. పరలోకపు తూములన్నీ కూడా విప్పబడ్డాయి. దాదాపుగా 40 పగలు 40 రాత్రులు కూడాను భూమి మీద ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. అయితే ప్రేమైన వల్ల ఈ ఓడ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ఓడ ద్వారా నోవాహు గారిని, వారి కుటుంబాన్ని, జంతువుల్ని, పక్షులను కూడా సంరక్షించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారనే మన ఓడ మనకు రక్షణను ఆయన కలగజేశాడు. అంతేకాకుండా ఈ ఓడ యొక్క మెజర్మెంట్స్ గురించి చూసుకున్నప్పుడు ఇది 30 మూరల ఎత్తు అంట. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తానికి ఇది సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత 50 మూరలు వెడల్పట. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన 50 రోజులకు అంటే పెంతెకోస్తు పండుగ దినం సందర్భంగా కూడాను పరిశుద్ధాత్మ మరి కిందకి దిగిరావడం మనం చూస్తాం. ఇది 300 మూరల పొడవు అని రాయబడింది. 300 అన్న సంఖ్య ఏదైతే ఉందో అది దైవిక సంఖ్యకు సాదృశ్యంగా ఉంది. అయితే ఈ ఓడ చూసుకున్నట్లయితే 3 అంతస్తులు ఆ ఓడలో ఉన్నాయి. ప్రేమైన వల్ల చూసుకున్నట్లయితే మరి 3 గురించి ఆలోచన చేసినప్పుడు మరి దేవుడు కూడా చెప్తాడు,
ఆయన యొక్క ఆలయంలోనే ఆవరణ ఉండాలని, పరిశుద్ధ స్థలం ఉండాలని, అతి పరిశుద్ధ స్థలం ఉండాలని దేవుడు సెలవిస్తాడు. ఈ 3 అంతస్తులు కూడాను ఈ మూడిట్లకి సాదృశ్యంగా ఉంది. ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఇది పస్కా పండుగకు, పెంతెకోస్తు పండుగకు, పర్ణశాల పండుగ కూడాను సాదృశ్యంగా ఉందనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు అంటాడు ఆ చక్కగా అక్కడ కీలు పోయమంటాడు, తారును పోయమంటాడు. దాని యొక్క అర్థం ఏంటి అంటే వెలుపల లోపల కూడాను కీలుతో చక్కగా కూడాను ఆ యొక్క గ్యాప్స్ నింపమని చెప్తాడు. ఈ కీలు హిబ్రూ భాషలో చూసుకున్నట్లయితే దీని అర్థం ఏంటో తెలుసమ్మా? సిద్ధపాటు దినం, సిద్ధపాటు. దీని అర్థం ఏంటి? సిద్ధపాటు. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క రాకడ కొరకు మనల్ని అందరినీ కూడాను ఆయన సిద్ధపరుచుకుంటున్నాడు. క్రీస్తు రక్తము మనల్ని సిద్ధపాటు దిన వరకు ముద్రించి ఉంది అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. వాడుకు ఒకే తలుపు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ద్వారమై ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన అంటాడు నా ద్వారా తప్పితే వేరే ఏ మార్గంలో కూడాను తండ్రి యొద్దకు మనం ప్రవేశించలేం, కానీ ఆయన ద్వారమై ఉన్నాడని విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. ఒకే కిటికీ, దాని గుండా ప్రియమైన వలరా చూడాలంటే పైకి మనము చూడాలి. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే ప్రియమైన వలరా మనం భూమి వైపు కాకుండాను మన దృష్టి పరలోకములో ఉన్న వాటి మీద మనము నిలుపుకోవాలి. ఎప్పుడైతే పరలోకమందు ఉన్న వాటి మీద మనం నిలుపుకున్నామో మనం పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడు. ప్రియమైన వలరా ఈ లోకం అన్నది చాలా ప్రియమైనదే, అవును 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 అవును. కానీ ప్రియమైన వలరా ఈ లోకం కన్నా చాలా ప్రియమైనది పరలోకము. అందుకనే ఆ లోకం కొరకు, ఆ పరలోక రాజ్యం కొరకు మనమందరూ కూడాను ఎదురు చూచువారంగా మనం ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి 2000 సంవత్సరాల క్రితము ఆయన చేసినటువంటి ఒక అద్భుత కార్యము ఏంటి అన్నట్లయితే 18 సంవత్సరాల నుంచి కూడాను ఒక స్త్రీ మరి వంగిపోయిన పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. ఆమెను స్వస్థపరచడమే కాకుండాను సమాజ మందిరపు అధికారి ఆ ప్రాంతంలోని జనాల్ని గద్దించాడు. మరి పని చేయడానికి 6 రోజులు ఉన్నాయి కదా, విశ్రాంతి దినాన్ని ఎందుకు వస్తారు అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి చక్కటి అర్థం చెప్పాడు. ఏంటి అన్నట్లయితే ఒకవేళ మీకు ఎద్దైనా గాడిదైనా ఉన్నట్లయితే విశ్రాంతి దినం నాడు గాడి యొద్ద నుంచి విప్పి మీరు తోలుకొని పోయి నీళ్లు పెట్టరా అంటే అవును. మనము ఈ లోకమనే బంధకాల్లో ఉంటున్నప్పుడు దేవుడు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు ఆ కలవరిలో చిందించాడు. ఎప్పుడైతే ఆయన కార్యమును సంపూర్ణపరిచాడో ఇకపై మన బాధ్యత ఏంటంటే దేవుడి యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ నీటి దగ్గరికి మనము రావాలి. ఎందుకోసం రావాలి అన్నట్లయితే మనం అబ్రహాము సంతానమై ఉన్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు కనుక ఆ సంతానముగా ఉన్న మనము కూడాను మనము ఈ యొక్క వాక్యమనే అద్దములో మన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడల్లా కూడాను యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆ ప్రాంతంలో మనం చూడాలి. అటువంటి మార్పు మీ అందరి జీవితంలో కూడా పొందుకోవాలని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ప్రేమైన వల్ల ఆఖరిగా చూసుకున్నట్లయితే ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్రి. అవును, ఆ రోజు ఆ సమాజ మందిరపు అధికారి ఆయన మీద వేలెత్తి చూపించే పరిస్థితి. కానీ యేసయ్య చెప్పిన సమాధానానికి అక్కడ ఉన్న వారందరూ కూడాను సిగ్గుపడ్డారు. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించాను. ఈరోజు దేవుడి యొక్క కార్యాలను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? ఒకవేళ కానీ లేదండి నేను సంతోషించడం లేదండి, నా జీవితంలో కార్యములు ఏమీ జరగలేదండి, నా జీవితంలో ఇలా ఉందండి అలా ఉంది అన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే నీ తల పైకి ఎత్తు. ఎందుకోసం అన్నట్లయితే పరలోకంలో దేవుడు మన కొరకు గొప్ప నిధిని ఆయన సమృద్ధిగా దాచిపెట్టాడు. ప్రేమేన్ వల్లరా మనం భూమి మీద కాకుండా మన తల పైకి ఎత్తబడాలి. అవును, ఆయన వెళుతూ చెప్పాడు నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళడం వలన మీ కొరకు నేను నివాస స్థలమును ఏర్పాటు చేస్తానన్నాడు. ఒకవేళ కానీ మనము కృంగిన స్థితిలో ఈ భూమిని చూసినట్లయితే ఇంకా మనం ఈ లోకాన్ని ప్రేమించిన వాళ్ళు అవుతాం తప్పితే మన పరలోకం వైపు మనం చూడలేనంత వరకు కూడా మనకు ఈ నిరుత్సాహము వెంటాడుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సబ్బాతు దినం నాడు 18 సంవత్సరాలు బట్టి కూడాను దెయ్యముతో పీడించబడుచున్నటువంటి ఒక స్త్రీని ఆయన స్వస్థపరిచాడు. ఆమెను తన కృపకు పాత్రనుగా చేసుకున్నాడు. ఈ వాక్యమైన మీరు కూడాను
ఈరోజు మీ తలలు పైకెత్తండి. 24 కీర్తనలో అంటాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి అంటాడు. అవును, మన తలలు పైకెత్తబడాలి. అప్పుడు ఆ మహిమగల రాజు మనలోనికి ప్రవేశిస్తాడు. దేవుడు మనందరి జీవితంలో కూడాను ఆయన మేలు చేయ నిశ్చయించుకున్నాడు. దేవుడు అనుగ్రహించే తన కృపను ప్రేమైన వలన ఎవ్వరూ కూడాను వృధా చేసుకోవద్దు. కానీ ఆ కృపలోని మీరు మిమ్మల్ని భద్రపరచుకోండి. ముఖ్యముగా వాక్యమనే అద్దములో మీ యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని మీరు క్రీస్తును పోలి ఉన్నారా లేదని ఒక మంచి ప్రశ్నను మీరు వేసుకోండి. దేవుడు మనందరికీ కూడా తోడుగుండి మన జీవితంలో బహుగా ఫలింపజేసి ఆశీర్వదింపజేస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ఈ విషయాలు నమ్మినట్లయితే, నాతో పాటు ఏకీభించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాము. అందరూ కూడాను కళ్ళు మూసుకొని తలలు వంచండి. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, ఈ దినము ఎంతో మంచి వర్తమానం తండ్రి దేవాప్రభ మీరు మాకు దయచేశారు. అవును తండ్రి, ఒక స్త్రీ ఏ విధంగా అయితే 18 సంవత్సరాల బట్టి కూడాను తన యొక్క నడుము వంగిపోయి తన నేల మట్టుకు ఉండిపోయిందో, సంఘము కూడా తండ్రి పడిపోయిన పరిస్థితిలో ఉంది. దానిగల కారణము తండ్రి దేవాప్రభ పైనున్నటువంటి పరలోక సంబంధమైన ఈవుల వైపు కాకుండాను ఈ భూలోకంలో ఉన్నవాటిపై మా దృష్టిని కేంద్రీకరించినప్పుడు మేము కూడా పడిన పరిస్థితిలో ఉంటాం. కానీ ఒక సబ్బాతు దినం నాడు తండ్రి దేవా ఏ విధంగా అయితే మీరు ఆ స్త్రీకి దేవా మీ విశ్రాంతిని కలగజేశారో, ఈ దినము తండ్రి దేవాప్రభ మాకును మీ విశ్రాంతిని అనుగ్రహించండి. దేవాప్రభ దాదాపుగా 5 నెలలు తండ్రి దేవాప్రభ మేము సంఘంగా కూడుకోవడం జరగలేదు. ఇది 5వ నెల తండ్రి, మేము 6వ నెలలోనికి ప్రవేశించబోతున్నాం. కానీ ఈ 5 నెలలు కూడాను ఈ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా అనేక మందిని కలుసుకోవడానికి, అనేక మంది నీ వాక్యం వినడానికిను నీ కృపను అనుగ్రహించారు. ప్రభా, ఈ పరిస్థితులన్నీ కూడా మీరు మార్చివేయండి తండ్రి. ఈ కరోనా వ్యాధిని దేవా మీరు సమూలనాశనం చేయండి తండ్రి. తిరిగి మేమందరూ కూడా సంఘముగా కూడుకొని మీ నామాన్ని మహింపరుచుకునే భాగ్యం దయచేయండి దేవా. మరి వచ్చే వారము ఆగస్టు 2వ తారీఖు మా సంఘములో బలను ఆచరించాలని మేము ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా మీ సన్నిధికి వచ్చి పాప క్షమాపణ ప్రార్థన చేసుకొని మీ శరీరంలోని మీ యొక్క రక్తంలో పాలిభాగస్లు అవ్వడానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రభా, గవర్నమెంట్ వారు ఎన్నో నియమ నిబంధనలు ఇచ్చి ఉన్నారు దేవా. ప్రభా, ఇదిగో తండ్రి, వారి నియమానికి నిబంధనలకు మేము అనుగుణంగా నడుచుకోవాలి. మీరే చెప్పారు తండ్రి దేవా. ప్రభా, అధికారుల గురించి ప్రార్థన చేయమన్నారు, అధికారులకు లోబడమన్నారు దేవా. ఇదిగో తండ్రి దేవా ప్రభా, ఈ సమయంలో మమ్మల్ని పాలిస్తున్నటువంటి ఈ దేశం యొక్క ప్రధానమంత్రి గారు, మా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా తగిన జ్ఞానమును వివేకమును దయచేయండి. వారు చేస్తున్న పాలనలో తండ్రి వారికి మీరు తోడుగా ఉండి దేవాప్రభ వారి ద్వారా ఈ దేశాన్ని మీరు మీ యొక్క సంరక్షణలో తీసుకోండి. అన్ని విధాలుగా తండ్రి దేవాప్రభ ఈ యొక్క దేశాన్ని సంరక్షించి ఈ దేశాన్ని కాచి కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తాం దేవా. శత్రుమోకుల దేవాప్రభ మా మీద పడి దాడి చేయకుండా మా దేశం చుట్టూరు కూడా నీ దేవదూతలకు కావలించండి ప్రభా. ఇదిగో తండ్రి దేవాప్రభ, త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయని, త్వరలోనే మేమందరూ కూడా సంఘంగా కూడుకోబోతున్నామని మీ యందు మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తుండగా మాకు సమాధానాన్ని అనుగ్రహించండి దేవా. కాకినాడలో అనేక మంది తండ్రి ఈ యొక్క వైరస్ బారిన పడి ఉన్నారు. ఎవ్వరు కూడా వారి యొక్క ప్రాణాలు కోల్పోకుండా ప్రతి ఒక్కరి శరీరంలో మీ స్వస్థతను పెట్టండి. అదే సమయంలో మా కుటుంబంలోని మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ చుట్టూరు కూడా నీ దేవదూతలను కావలించండి. మా సంఘంలో ఎవ్వరు కూడా ఈ ఒక్క వైరస్ బారిన పడకుండా మీరు సహాయం దయచండి. ఒకవేళ తండ్రి సమయంలో ఎవరైనా అనారోగ్యంతో పడి ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి దేవా. 18 సంవత్సరాలు బట్టి దేవాప్రభ ఒక దెయ్యంతో పీడించబడుతున్న స్త్రీని స్వస్థపరిచిన దేవా. ఈ సమయంలో తండ్రి దేవాప్రభ పడిపోయినటువంటి ఆదాము యొక్క స్వరూపంలో తన యొక్క స్వభావాన్ని చూసుకుంటూ ఎవరైనా సరే కోపంతోనూ ద్వేషంతోనూ రగిలిపోతున్నట్లయితే వారితో కూడా మీరు మాట్లాడండి. వారి యొక్క రూపము తండ్రి దేవాప్రభ, ముఖ్యముగా వారి యొక్క ప్రతిబింబం తండ్రి దేవాప్రభ మీలోనే చూసుకోవాలనే విషయాన్ని వారికి తెలియజేయండి. మా సంఘమును క్షేమాభివృద్ధిని కలగజేయండి. సంఘం యొక్క సరిహద్దులు నానాటికి మీరు విశాలపరచండి దేవా. ఈ ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకును ఆగస్టు 1వ తారీఖు నుండి కూడాను విశ్వాసమే మూలము అనే అనుదిన పరలోకం మన్నా అనే కార్యక్రమాన్ని దేవాప్రభ మేము ప్రారంభించబోతుండగా ఆ కార్యక్రమంలో కూడా మీరు ఉండండి. ప్రతిరోజు కూడా తండ్రి దేవాప్రభ ప్రతి ఒక్కరు వాక్యాన్ని చూసి వారి దినాన్ని ప్రారంభించలాగా మీ కృపను అనుగ్రహించండి. వాక్యం చెప్తున్న నన్ను మీరు బలపరచండి. ఈ
ఈ వాక్యం రికార్డ్ చేస్తున్నటువంటి థామస్ గారిని దీవించండి. ఈ వాక్యాన్ని తండ్రి దేవా ఎడిటింగ్ చేస్తున్నటువంటి ప్రదీప్ని దీవించండి. మరి పాటలు పాడుతున్నటువంటి అక్కగారిని, కీర్తనను కూడా దేవా మీరు దీవించండి. ఇంకా నువ్వు తండ్రి రానున్న దినాల్లో మీ కొరకు అనేక ఘనమైన కార్యములు మేము చేయలాగా మీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు ఎనలేని స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము, అపవాదికి ఘనత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎంతమంది అయితే ఆన్లైన్లో తండ్రి దేవాప్రభ ఈ కార్యక్రమంలో వీక్షిస్తూ మాతో పాటు ఈ సమయంలో తండ్రి దేవాప్రభ ఏకీపిస్తున్నారో వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు కూడాను ఈ విధంగా ఆన్లైన్లో మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలుగజేసింది. మరి ఆగస్టు మొట్టమొదటి తారీఖు నుండి కూడాను ఉదయము 6 గంటల నుంచి 6:15 వరకు మరి విశ్వాసమే మూలమనే పరలోకపు అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని మేము ప్రారంభించాలనుకుంటున్నాము. దయించి మీ స్నేహితులతోని ఈ యొక్క ప్రోగ్రామ్ డీటెయిల్స్ మీరు పంచుకోండి. అనేక మంది సబ్స్క్రైబర్స్ మనకు కావాలి, అనేక మంది వాక్యాన్ని వినాలి, అనేక మంది దీవించబడాలి. కనుక మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మీరు కూడాను అనేక మందిని ఈ యొక్క యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లోని మరి సభ్యులుగా చేర్చి మీరు కూడాను దీవించబడండి, ఆశీర్వదించబడండి. ఎవరు మర్చిపోద్దు, ఆగస్టు మొట్టమొదటి తారీఖు నుండి కూడాను పరలోకపు అనుదిన మన్నా అనే ప్రోగ్రాం వస్తుంది. ఒకవేళ కానీ మీరు 6 గంటలు లేకపోయినా, మీరు 7 గంటలు లెగిసినా, 8 గంటలు లెగిసినా, ఎప్పుడు లెగిసినప్పటికీ కూడాను మీ దిన ప్రారంభం మాత్రము మరి వాక్యం చూసి వాక్యముతో ఏకీభవించి ప్రార్థన చేసుకొని మరి ప్రారంభించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.